నేపాల్ అల్లర్లు ఆందోళన నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురానుంది ఏపీ సర్కార్. ఈ విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు మంత్రి నారా లోకేష్. ఇందులో భాగంగా కాసేపట్లో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు వెళ్లనున్నారు మంత్రి లోకేష్. సిమికోట్లో చిక్కుకున్న 12 మందిని ప్రత్యేక విమానంలో యూపీ బోర్డర్ సమీపంలో ఉన్న నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్ కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో లక్నో చేరుకుంటున్నారు తెలుగువారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు విమానంలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అధికారులతో ప్రత్యేకంగా సమన్వయం చేసుకుని మాట్లాడారు మంత్రి నారా లోకేష్. ఎంపీ సారా సతీష్ గారికి మిగతా అధికారులకి నా హృదయపూర్వక మా 12 మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, వీఆర్ బీయింగ్ ఎవాక్యుయేటెడ్ టుడే ఫ్రమ్ ది సిమికోట్ and we reach Lucknow to Hyderabad to Vijayawada. Thank you for all your kind cooperation. ठीक है सर. రైట్, నేపాల్లో ఒకవైపు సంక్షోభం కొనసాగుతుంది, అల్లర్లు ఆందోళన కొనసాగుతున్నాయి. అయితే అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధమైంది. ఈ విషయంలో ప్రత్యేకంగా మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకున్నారనే చెప్పొచ్చు. ఇందులో భాగంగా ఆయన కాసేపట్లో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు కూడా మంత్రి లోకేష్ వెళ్తున్నారు. సిమికోట్లో చిక్కుకున్న 12 మందిని ప్రత్యేక విమానంలో యూపీ బార్డర్ సమీపంలో ఉన్న నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్ కి ఇప్పటికే తరలించారు. అయితే అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో లక్నోకి చేరుకుంటారు తెలుగు వాళ్ళు. ఇక అక్కడి నుంచి హైదరాబాద్ కు విమానంలో తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇందుకోసం అధికారులతో ప్రత్యేకంగా కోఆర్డినేట్ చేసుకుని మాట్లాడుతున్నారు మంత్రి నారా లోకేష్. సో ఇప్పటికే నేపాల్లో 219 మంది వరకు కూడా తెలుగువారు చిక్కుకున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ప్రస్తుతం నేపాల్లో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. సో ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అదిగా మొత్తంగా చూసుకుంటే నిన్న మొత్తం కూడా సచివాలయం ఆర్టీఏజీఎస్ లో నేపాల్లో ఉన్న బాధితులను ఆంధ్రాకి రప్పించేందుకు లోకేష్ దాదాపుగా 8 గంటల పైగా కూడా విస్తృతంగా అధికారులతో చర్చలు, అలాగే నేపాల్ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వంలో సంప్రదింపులు జరిపారు. మరికొద్ది సేపట్లోనే రెండో రోజు కూడా లోకేష్ సచివాలయం ఆర్టీజీఎస్ సెంటర్ కి వెళ్లబోతున్నారు. ఇవాళ నేపాల్లో చిక్కున్న తెలుగు వారందరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. సిమికోట్ లో చిక్కున్న 12 మందిని ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ బోర్డర్ సమీపంలో ఉన్న నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్ కి తరలించారు. ఈమీ బోర్డర్ నుంచి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో లక్నోకి 12 మంది తెలుగు వారు చేరుకున్నారు. లక్నో నుండి హైదరాబాద్ కి విమానాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి వీరంతా కూడా లక్నో విమానాశ్రయం నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తా ఉంది. అలాగే వారందరినీ కూడా హైదరాబాద్ నుంచి కూడా వారి సొంత గ్రామాలకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వాహనాలను కూడా సమకూర్చింది. అలాగే కాట్మాండు సమీపంలో చిక్కున్న తెలుగు వారందరినీ కూడా సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. వీరందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వీటి కోసం కావాల్సిన విమాన సౌకర్యాలను, ట్రావెల్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేపాల్లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి తిరిగి సురక్షితంగా తీసుకొచ్చి ఇళ్లకు చేరే వరకు సంబంధిత అధికారులు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ప్రతి 25 మంది నేపాల్లో ఉన్న తెలుగు వారి కోసం ఒక అధికారిని ఏపీ ప్రభుత్వం నియమించింది. దాదాపుగా 217 మంది బాధితులు నేపాల్లో చిక్కున్నారు. నిన్న ఒక 22 మందిని ఏదైతే యూపీ బోర్డర్ చెక్ పోస్ట్ కి తీసుకురావడం జరిగింది. మరొక 12 మందిని ఈ రోజు ఉదయం బోర్డర్ కు తీసుకొచ్చి వీరందరినీ కూడా ఈ రోజు సాయంకాలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన 190 మందిని కూడా రేపు మధ్యాహ్నం కల్లా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ఇప్పటికీ ఈ అంశాలకు సంబంధించి కూడా లోకేష్ నిన్న సమీక్ష చేశారు. ఈ రోజు కూడా ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి కూడా సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు రాధిక. రైట్ శివ, సో అక్కడి నుంచి స్వదేశానికి చేరుకున్న తెలుగు వారు ఏ విధంగా చేరుకున్నారన్న దానిపైన ఏమంటున్నారు? అలాగే అక్కడ నెలకొన్న సిచ్యువేషన్స్ గురించి ఏం చెప్తున్నారు? అంటే ప్రధానంగా ఇప్పటికే వారిని ఉత్తరప్రదేశ్ బోర్డర్ నుంచి కూడా వాళ్ళని ప్రత్యేకంగా లక్నో విమానాశ్రయానికి 12 మందిని తరలించారు. అంటే ఈ 12 మంది మరికొద్ది సేపట్లోనే హైదరాబాద్ కు చేరుకుంటారు. అలాగే 2 మందికి సంబంధించి బోర్డర్ లో ఉన్న వారిని 22 మందిని బీహార్ కి చేర్చారు. అక్కడి నుంచి కూడా ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేర్చేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఈ 22 మంది అలాగే ఇప్పుడున్న 12 మంది మొత్తం 34 మంది కూడా ఈ రోజు సాయంకాలం 5 గంటల కల్లా ఆంధ్రప్రదేశ్ కి చేరుకోబోతున్నారు. ఇప్పటికే వారు ఏపీ ప్రభుత్వం తమ పట్ల తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. చొరవ విషయంలో వారు ప్రత్యేకంగా మంత్రి లోకేష్ కు ఒకవైపు అభినందనలు తెలుపుతున్నారు. మరోవైపు తమ ప్రాణాలను కాపాడిన ఏపీ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి వారైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తాం. ఇంకా నేపాల్లో ఈ 217 మంది కాక ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే డేటాను కూడా సేకరించాలని చెప్పి ఇప్పటికే మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రైట్ శివ, మొత్తం ఇప్పటికే 219 మంది వరకు కూడా తెలుగువారు అక్కడ చిక్కుపోయినట్లుగా గుర్తించారు, ఏపీ సర్కార్ గుర్తించింది. అయితే ఇప్పటి వరకు ఎంతమంది స్వదేశానికి చేరుకున్నారు, ఇంకా ఎంతమంది రావాల్సి ఉంది, వాళ్ళ కోసం ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు కూడా స్వదేశానికి 217 మందిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న సాయంకాలం బీహార్ బార్డర్ వద్ద 22 మందిని తెలుగు వారిని ప్రత్యేక వాహనాల్లో కూడా పాట్నా ఎయిర్పోర్ట్ కి తరలించారు. వారు ఈ రోజు మధ్యాహ్నానికి అమరావతి అంటే హైదరాబాద్ కు చేరుకునే అవకాశం కనిపిస్తా ఉంది. కొద్దిసేపు క్రితమే ఏదైతే ఉత్తరప్రదేశ్ సంబంధించిన బార్డర్ లో అంటే ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా వారిని లక్నోలో ఎయిర్పోర్ట్ కి 12 మందిని మరికొద్ది సేపట్లోనే చేరుకుంటారు. అంటే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన 217 మందిలో ఎవరు కూడా ఇంకా స్వరాష్ట్రానికి రాలేదు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత 12 మంది, సాయంకాలం 5 గంటల తర్వాత 22 మంది స్వరాష్ట్రానికి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రాధిక. రైట్ శివ, మరి కాసేపట్లో మంత్రి నారా లోకేష్ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్కు కూడా వెళ్ళబోతున్నారు. ఇప్పటికే అక్కడ తెలుగువారితో కొంతమందితో కూడా ఆయన మాట్లాడారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించారు, అలాగే ఎటువంటి భరోసా ఇచ్చారు? సో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో కూడా ఎటువంటి అంశాలు చర్చించబోతున్నారు నారా లోకేష్? అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అంటే దాదాపుగా 9:30 గంటల పాటు ఆయన సమావేశం నిర్వహించారు. మరికొద్ది సేపట్లో లోకేష్ ఆర్టీజీఎస్ చేరుకొని తెలుగు వారంతా ఎక్కడెక్కడ ఉన్నారు వారందరికి సంబంధించి 25 మందికి ఒక సీనియర్ అధికారిని ఇన్ఛార్జ్ గా నియమించారు. ఆ అధికారులు వారికి ఎప్పటికప్పుడు కావాల్సిన సౌకర్యాలు, వసతులు, వారిని తిరిగి స్వరాష్ట్రాన్ని తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే మరొక అధికారికి సంబంధించి కూడా కేంద్ర విమానయాన శాఖ కార్యాలయం సిబ్బందికి అటాచ్ చేశారు. ఎవరెవరైతే ఆయా బోర్డర్ల నుంచి విమానాశ్రయాన్ని చేరుకుంటారో వారికి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రతి 40 మందికి ఒక ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానికి సంబంధించి 3 ప్రత్యేక విమానాలను ఈ రోజు సిద్ధం చేయాలని చెప్పి కూడా ఆర్టీజీఎస్ లోకేష్ సమీక్షించబోతున్నారు. దీని ద్వారా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి ఇప్పటికే లోకేష్ నిన్న 2 సార్లు, ఈ రోజు ఉదయం ఒకసారి కూడా ఫోన్ లో మాట్లాడారు. నేపాల్లో చిక్కున్న తెలుగు వారిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాల సౌకర్యం కల్పించాలని చెప్పి కోరటం జరిగింది. ఆయన కూడా దానికి అంగీకారం తెలిపారు. నేపాల్లో కూడా కాఠ్మాండు విమానాశ్రయం తెరుచుకుంది, అక్కడి నుంచి విమానాలు రాకపోకలు కొనసాగుతాయని చెప్పి కూడా లోకేష్ కి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ప్రత్యేక వసతులు అక్కడ చిక్కున్న తెలుగు వారందరికీ కూడా ఫుడ్ ఫెసిలిటీ, అలాగే స్టే చేయడానికి స్టే ఫెసిలిటీ, అక్కడి నుంచి వారున్న ప్రాంతం నుంచి బార్డర్ రావడం, బార్డర్ నుంచి ఎయిర్పోర్ట్ రావడం, ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కానీ విశాఖపట్నం రావడానికి కావాల్సిన చర్యలు, వీటన్నిటికి సంబంధించి కూడా లోకేష్ స్వయంగా ఆయన అధికారులతో మాట్లాడటంతో పాటు అక్కడున్న బాధితులు, వారికి జరుగుతున్న ఏర్పాట్లు, వారికి కలుగుతున్న సౌకర్యాలకు సంబంధించి కూడా వారితో వీడియో కాల్లో మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. రాధిక. రైట్ శివ, అక్కడ చిక్కుకున్న తెలుగు వారిలో ఎవరెవరు ఉన్నారంటే యాత్రికులు మాత్రమేనా, ఇంకా అక్కడ రెసిడెంట్స్ సంగతి ఏంటి? సో వాళ్ళ పట్ల కూడా ఏపీ సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? దాదాపుగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి విశాఖపట్నం, విజయనగరానికి సంబంధించిన 70 మంది యాత్రికులు ఇటీవల వెళ్ళినట్లు తెలుస్తా ఉంది. అలాగే మంగళగిరి ప్రాంతానికి సంబంధించిన కొందరు, అలాగే కర్నూలు జిల్లాకి సంబంధించిన మరికొంతమంది, అలాగే రాష్ట్రంలో వివిధ జిల్లాలకు సంబంధించిన మరికొందరు, వీరంతా కూడా వివిధ వ్యాపారాల నిమిత్తం కానీ జాబ్ పరమత్వం కూడా కొంతమంది అక్కడ పూర్తి స్థాయిలో స్థిరపడినట్టు తెలుస్తోంది. అయితే దాదాపుగా 150 మందికి సంబంధించి మాత్రం కేవలం పర్యటనకు మాత్రమే, అంటే టూరిజం ప్లేస్ ని పర్యటించడానికి మాత్రమే దాదాపుగా 150 మంది యాత్రికులు వెళ్ళినట్టు తెలుస్తోంది. దాంట్లో కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం, మంగళగిరి, గుంటూరు సంబంధించిన వారు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరినీ కూడా సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ తరలించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే అక్కడే స్థిరపడిన దాదాపుగా 40-50 మందికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉంది. సో మరి వారు వస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా మధ్యాహ్నానికి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. స్వరాష్ట్రానికి అంటే 219 మంది స్వరాష్ట్రానికి వచ్చేందుకు సిద్ధమయ్యారు కాబట్టి వారందరికీ కావాల్సిన ఏర్పాట్లను సమీక్ష రూపంలో ఒకవైపు సమీక్ష చేయటం, మరొక వైపు వారికి కావాల్సిన వసతులను, సౌకర్యాలను కలిగించడం, మరొక వైపు సురక్షితంగా వారిని ఇంటికి చేర్చడం, ఈ 3 అంశాలనే ఏపీ ప్రభుత్వం ఏజెండాగా పెట్టుకుని పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. నేపాల్లో ఒక అనిశ్చితి నెలకొందని చెప్పొచ్చు. జెన్జీ జనరేషన్ వాళ్ళ అవినీతి నిర్మూలన, అలాగే ఎంప్లాయ్మెంట్ డిమాండ్తో అక్కడంతా కూడా ఒక అనిశ్చితి, అల్లర్లు, ఆందోళన సిచ్యువేషన్ నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ 219 మంది వరకు కూడా తెలుగువారు చిక్కుకున్నారు. వారందరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధమైంది. అయితే ఈ విషయంలో
మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారనే చెప్పొచ్చు. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే కాసేపట్లో ఇంకా రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్కు ఆయన వెళ్లనున్నారు. అయితే సిమికోట్లో చిక్కుకున్న 12 మందిని కూడా ప్రత్యేక విమానంలో ఇప్పటికే యూపీ బోర్డర్ సమీపంలో ఉన్న నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్కు తరలించారు. ఇక అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో లక్నోకి చేరుకోనున్నారు తెలుగువారు. ఇక అక్కడి నుంచి హైదరాబాద్కు విమానంలో తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇంకా ఇప్పుడు మొత్తం చిక్కుకున్న 12 మంది, అలాగే ఇంకొంతమంది మొత్తం కలిపి 33 మందిని కూడా 2 డిఫరెంట్ ప్రాంతాల నుంచి కూడా ఇండియాకు చేర్చేందుకు సన్నాహాలు చేస్తోంది ఏపీ సర్కారు. అయితే అధికారులతో ఇప్పుడు మరోవైపు మంత్రి నారా లోకేష్ అధికారులతో కూడా ప్రత్యేకంగా అన్ని శాఖలతోనూ కోఆర్డినేట్ చేసుకొని మాట్లాడుతున్నారు మంత్రి నారా లోకేష్. అక్కడ చిక్కుకున్న మొత్తం తెలుగు వారందరినీ కూడా ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం 100% మేము చేస్తామంటూ భరోసా ఇచ్చారు. ఇప్పటికే అక్కడ చిక్కుకున్న తెలుగు యాత్రికులతో కూడా మంత్రి నారా లోకేష్ వీడియో కాల్లో మాట్లాడారు. వాళ్ళకి భరోసా ఇచ్చారు, ఎలా అయినా సరే ఇండియాకు సేఫ్గా తీసుకొస్తామని కూడా వాళ్ళకి భరోసా ఇచ్చారు. సో ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ చిక్కుకున్న తెలుగు యాత్రికులను, అలాగే తెలుగు వారందరినీ కూడా స్వదేశానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఎంపీ సారా సతీష్ గారికి, మిగతా అధికారులకి నా హృదయపూర్వక మా 12 మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, వీఆర్ బీయింగ్ ఎవాక్యుయేటెడ్ టుడే ఫ్రమ్ ది సిమికోట్ and we will reach Lucknow to Hyderabad to Vijayawada. Thank you for all your kind cooperation. ఎంపీ సారా సతీష్ గారికి, మిగతా అధికారులకి నా హృదయపూర్వక మా 12 మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక